ఎపిసోడ్ 5 లివింగ్ టుగెదర్. తన చేతికి దొరికిన ఇద్దరు అబ్బాయిలని స్టేషన్ కి తీసుకెళ్లాడు అభయ్. వాళ్ళ మీద ఎంత పకడ్బందీగా కేసు పెట్టినా వాళ్ళు తమ తల్లిదండ్రుల పలుకుబడితో బయటకు వచ్చేస్తారని అతనికి తెలుసు. అయినప్పటికీ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని వాళ్ళని స్టేషన్ లో అప్పగించాడు. అప్పటికి తెల్లవారుజాము కావస్తుంది. ఇంతకు ముందర జరిగిన చేస్లో తన శక్తి సామర్థ్యాలు తగ్గిపోవడం అతను నమ్మలేకపోయాడు. బహుశా కెమికల్ ఇంజెక్ట్ కావడం వల్ల తన బాడీలో ఏమైనా చేంజెస్ వచ్చాయేమో అనుకున్నాడు. ఇంత త్వరగా ఆ ఎఫెక్ట్స్ కనిపిస్తాయని అతను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డ్యూటీ అయిపోయే ముందర ఒకసారి స్టేషన్ లో అద్దం ముందర తన రూపాన్ని పరిశీలనగా చూసుకున్నాడు. ముందు రోజుతో పోలిస్తే ఈ రోజు కొద్దిగా బలహీనంగా ఉన్నట్లుంది. కానీ పెద్దగా మార్పులేమీ కనబడలేదు అతనికి. ఇలాగే కొనసాగితే తను మిలిటరీలో ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఫిట్నెస్ అంతా నిర్వీర్యం అయిపోతుందని భయపడ్డాడు. ఇంటికి వెళ్ళగానే ఎక్సర్సైజ్ చేయాలని మనసులో అనుకున్నాడు. మళ్ళీ ఎంఐబిలో జాయిన్ అవ్వాలంటే తన శక్తి సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలి. ఇలా ఆలోచిస్తూ పరధ్యానంగా బైక్ నడుపుతుండగా అభయ్కి ఎంఐబి నుండి ఫోన్ వచ్చింది. రోడ్డుకి ఎడం పక్కన చెట్టు కింద బైక్ ఆపి ఫోన్ ఆన్సర్ చేశాడు. అవతల వైపు నుంచి త్రిపాఠి వాయిస్ వినపడగానే అలర్ట్ అయిపోయాడు. మొదటి రోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేశాడు త్రిపాఠి. కొంచెం సంశయిస్తూనే అభయ్ నిన్న రాత్రి జరిగిన విషయం ఆయనతో షేర్ చేసుకున్నాడు. ఎందుకు తన శక్తి సామర్థ్యాల మీద డౌట్ గా ఉందని కూడా చెప్పాడు. అంతా విన్న తర్వాత, ఆల్ రైట్, నీకు ఇక్కడ ఉన్నప్పుడే చెప్పాను, నీ బాడీలో ఎటువంటి చేంజెస్ వస్తాయో ఈవెన్ డాక్టర్లు కూడా చెప్పడం కష్టమని. సో ఐ సజెస్ట్ నువ్వు అర్జెంట్ గా వెళ్లి డాక్టర్ సాగర్ గారిని మీట్ అవ్వు. నీకు సంబంధించిన వివరాలు, ఎంఐబి డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ అన్ని కూడా నేను ఆమెతో ఇప్పటికే షేర్ చేశాను. ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నట్లుగా నీకు అవసరమైన సపోర్ట్ ఆమె అందిస్తుంది. ఏమీ టెన్షన్ పడకు. వీఆర్ ఇన్ దిస్ టుగెదర్ అని సాగరిక అడ్రస్, లొకేషన్ షేర్ చేసి ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు త్రిపాఠి. అడ్రస్ పట్టుకుని డాక్టర్ సాగరిక దగ్గరికి వెళ్లాడు అభయ్. ముందుగానే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి ఉంచడం వల్ల అతనికి డాక్టర్ ని కలవడానికి ఎక్కువ టైం పట్టలేదు. ఆమె వయసు 25 నుంచి 30 మధ్యలో ఉంటుంది. కొత్తగా పెళ్లైనట్టు చేతికి ఉంగరం కూడా ఉంది. మీ కేసు నేను పూర్తిగా స్టడీ చేశాను. త్రిపాఠి సార్ నాకు ఇన్ఫార్మ్ చేశారు. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అని తన గ్లాసెస్ సవరించుకుంటూ అడిగింది సాగరిక. మేడం, బేసిక్ గా మిలిటరీలో నేను రన్నింగ్ లో స్పెషలిస్ట్ ని. అలవాకగా 10-15 కిలోమీటర్స్ పరిగెత్తేవాడిని. కానీ ఈ మధ్య అసలు కొంత దూరం పరిగెత్తగానే ఆయాసం వచ్చేస్తుంది. శరీరంలో శక్తి అంతా ఎవరో హరించి వేసినట్లు అనిపించింది. నేను చేస్తున్న జాబ్ కి ఫిట్ గా ఉండటం చాలా అవసరం. నా పరిస్థితి ఇలా అవడంతో నాకు చాలా నర్వస్ గా అనిపిస్తుంది అంటూ సంశయిస్తూనే తనకు అనిపిస్తున్నదంతా పూసగుచ్చినట్టు వివరించాడు అభయ్. మిస్టర్ అభయ్, మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. మీ రిపోర్ట్స్ నేను కూడా చూశాను. కొన్ని అడ్వాన్స్డ్ టెస్ట్ కి సంబంధించిన రిజల్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. మీ వీక్నెస్ మేజర్ గా స్ట్రెస్ వల్ల వచ్చినదే. అండ్ మోర్ ఓవర్, మిలిటరీ వాళ్ళకి చాలా ట్రామాటిక్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. మీరు ఫిజికల్ గా ఫిట్ గా ఉండటంతో పాటు కొంచెం రిలాక్స్ అవుతూ రెస్ట్ తీసుకోండి. వీలున్నప్పుడల్లా మెడిటేషన్ లాంటివి చేస్తూ ఉండాలి. నేను మీకు కొన్ని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాను. వాటితో పాటు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయండి. ఆల్కహాల్ మాత్రం టచ్ చేయొద్దు అని స్ట్రిక్ట్ గా చెప్పింది డాక్టర్. డాక్టర్ చెప్పినవన్నీ దృష్టిలో ఉంచుకొని అక్కడి నుంచి బయటపడ్డాడు అభయ్. ఫార్మసీలో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ తీసుకుని తన ఇంటికి బయలుదేరాడు. స్ట్రిక్ట్ గా డైట్ ని, ఎక్సర్సైజ్ ని ఫాలో అవ్వాలని ఆలోచిస్తూ లిఫ్ట్ ఎక్కకుండా మెట్ల దారి గుండా పైకి చేరుకున్నాడు అభయ్. తను వెళ్లేసరికి అప్పటికే క్యారిడార్ లో బిల్డింగ్ మేనేజర్ తో ఒక అమ్మాయి గొడవ పడుతూ కనబడింది. అభయ్ వాళ్ళ వైపు చూశాడు. కానీ ఏమాత్రం పట్టించుకోకుండా తన ఫ్లాట్ లోకి వెళ్లిపోతుండగా ఆ అమ్మాయి సడన్ గా తన చూపుని అభయ్ వైపుకు తిప్పింది. కోపంగా అభయ్ దగ్గరకొచ్చి, ఓహో, అయితే నీ వల్లే నేను అపార్ట్మెంట్ ఖాళీ చేసి రోడ్డు మీద పడాల్సి వచ్చిందన్నమాట అని అరుస్తూ అడిగింది. తను ఏం మాట్లాడిందో అభయ్కి అర్థం కాలేదు. ఎక్స్క్యూజ్ మీ అంటూనే మేనేజర్ వైపు తిరిగి, ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆశ్చర్యపోతూ అడిగాడు అభయ్. ఆ అమ్మాయి కోపంగా అతని వైపు చూసి, అటువైపు కాదు, నా వైపు చూసి మాట్లాడు అని కసురుకుంది. ఆ అమ్మాయి చూడ్డానికి చాలా అందంగా ఉంది. తెల్లటి ఫుల్ హ్యాండ్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ వేసుకుంది. మ్యాచింగ్ వైట్ బ్యాండ్ తో పోనీటైల్ వేసుకుంది. దాదాపుగా అభయ్కి సరిపడే హైట్ తో చాలా క్యూట్ గా ఉంది. చూడగానే ఆకర్షింపబడే కళ్ళతో, మంచి పర్సనాలిటీతో సుప్రీం సినిమాలో హీరోయిన్ రాశి ఖన్నా లాగుంది. ఆమె చుట్టూ లగేజ్ తో ఒక పెద్దింటి బిడ్డలాగా అనిపించింది. అభయ్కి ఏం అర్థం కాలేదు. ఈ అపార్ట్మెంట్ లో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు రావడం వల్ల నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు.
హైదరాబాద్ లో హైటెక్ సిటీకి దగ్గరగా ఫ్లాట్ దొరకడం ఎంత కష్టమో తెలుసా నీకు? నీకన్నా ముందు నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను, కాబట్టి నువ్వే వెళ్ళిపో. నిశ్చింతగా ఉండాలంటే వేరే ఎక్కడైనా ఇల్లు చూసుకో, అర్థమైందా అని కోపంగా అడిగింది. ఆమె మాట్లాడిన తీరు చూసి అభయ్కి చిరాకొచ్చింది. అక్కడే ఆమెను చూస్తూ నిలబడ్డాడు. ఇంత సీరియస్ గా మ్యాటర్ మాట్లాడుతుంటే దిష్టి బొమ్మలా చూస్తూ నిలబడ్డావేంటి అని ఆ అమ్మాయి అభయ్ని తిరిగి ప్రశ్నించింది. సిమిస్, ఇలాంటి స్టూపిడ్ డిస్కషన్స్ పెట్టుకోవడానికి నా దగ్గర టైం లేదు. నువ్వు అర్జెంట్ గా వెళ్తే నాకు చేసుకోవడానికి బోలెడు పనులున్నాయి. ఏమైనా మాట్లాడాలంటే బిల్డింగ్ మేనేజర్ తో మాట్లాడుకో అని దురుసుగా సమాధానం చెప్పాడు. నేను ఇక్కడ ఉండడానికి వచ్చాను, నీతోనో ఇంకా ఎవరితోనో గొడవ పడ్డానికి రాలేదు. అయినా నేను ఇప్పటికీ నెల మొత్తానికి రెంట్ పే చేసేశాను. ఇప్పుడు అకస్మాత్తుగా నన్ను పొమ్మంటే ఎలా కుదురుతుంది? మీ ఇష్టం వచ్చినప్పుడు మార్చుకోవడానికి ఇంకా అగ్రిమెంట్ ఎందుకు అసలు అని మరింత రెచ్చిపోతూ అంది ఆ అమ్మాయి. తను ఎంత తగ్గితే ఆమె ఇంకా అంత రెచ్చిపోవడంతో అభయ్కి చిరాకు కలిగింది. నాకు తెలిసినంత వరకు బిల్డింగ్ మేనేజ్మెంట్ వాళ్ళు నువ్వు ఇచ్చిన రెంట్ తో పాటు రెట్టింపు అమౌంట్ నీకు తిరిగి ఇచ్చేశారు. అది సరిపోదా నీకు అని అభయ్ ఆమెను అడిగాడు. ఆమెతో ఇంకెంతసేపు వాదించాలో అతనికి అర్థం కాలేదు. క్షణక్షణానికి అతనిలో అసహనం పెరుగుతుంది. డాక్టర్ చెప్పిన మాటలు అభయ్కి గుర్తొస్తున్నాయి. తన బాడీ కండిషన్ ని దృష్టిలో ఉంచుకొని ఈమెను ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదని అనుకున్నాడు. అలా డబ్బులిస్తే వెళ్ళిపోతారా? ఏమనుకుంటున్నావు నా గురించి? నీ డబ్బులు నాకు అవసరం లేదు. అసలు ఇంత తక్కువ టైంలో నేను ఇల్లు ఎక్కడని వెతకగలను? లీగల్ గా కూడా ఇది కరెక్ట్ కాదు. అయినా నీకేమన్నా పిచ్చెక్కిందా? 5000 SFT ఉన్న ఇంత పెద్ద స్టూడియో అపార్ట్మెంట్ మొత్తం నీకే కావాలా? నువ్వు ఒక్కడివే ఇంత పెద్ద ఇంట్లో ఉండి ఏం చేస్తావు? లెట్ మీ స్టే హియర్. కావాలంటే నేను నీకు రెంట్ కూడా పే చేస్తాను అని చెప్పింది. ఆ విషయాలన్నీ నీకు అనవసరం. నీకు ఇచ్చిన డబ్బులు తీసుకుని అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు అని కోపం కట్టలు తెంచుకోవడంతో పక్కనే ఉన్న పూల కుండీని తన్నాడు అభయ్. ఆమె షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి అలానే చూస్తూ ఉండిపోయింది. బిల్డింగ్ మేనేజర్ కూడా వాళ్ళిద్దరి గొడవ చూస్తూ ఏం జరుగుతుందా అని భయంతో కంగారు పడ్డాడు. అభయ్ కోపంగా అతని ఫ్లాట్ దగ్గరికి వెళ్లి డోర్ అన్లాక్ చేయబోయాడు. ఆ అమ్మాయి వచ్చి అతడి చేయి పట్టుకుని అడ్డుకుంది. ఏంటి ఇంత చెప్పినా వినకుండా మొండికేస్తున్నావు? నేనెవరో తెలుసా నీకు అంటూ అతడి చెయ్యి వెనక్కు లాగింది. నువ్వెవరైతే నాకేంటి, ఇది నా అపార్ట్మెంట్. జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటూ అతను విసురుగా చెయ్యి వదిలించుకున్నాడు. ఆమె మీదకు రాబోతే ఆమెను గాల్లోకి ఎత్తి నేల మీద పడేశాడు. ఎలా కింద పడిందో అదే స్టైల్లో స్ప్రింగ్ యాక్షన్ చేస్తూ పైకి లేచింది ఆ అమ్మాయి. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు అభయ్. సహజంగా మామూలు అమ్మాయిలైతే కింద పడగానే దెబ్బలు తగిలినట్టు గగ్గోలు పెడతారు. కానీ ఈ అమ్మాయి చటుక్కున పైకి లేచింది. లేడీ బ్రూస్ లీలా బాక్సింగ్ ఫోజ్ లో రెచ్చిపోతూ అతడి మీదకు పంచెస్ లాంచ్ చేస్తోంది. ఆమె తాకిడిని ఎదుర్కోవడానికి నానా తంటాలు పడుతున్నాడు అభయ్. చూస్తుంటే ఈమె మామూలు అమ్మాయిలాగా అనిపించడం లేదు అతడికి. ఆ ఫైటింగ్ స్టంట్స్, రిథమిక్ బాడీ మూవ్మెంట్స్ చూస్తుంటే ఖచ్చితంగా వెల్ ట్రైన్డ్ మిలిటరీ ఆర్ పోలీస్ పర్సన్ లాగా అనిపించింది. వాళ్ళిద్దరూ ఇలా గొడవ పడుతుండగా ఆమె పాకెట్ లో నుంచి ఒక కార్డు బయటపడింది. ఆశ్చర్యంగా ఆ కార్డు చేతులు తీసుకుని చూసిన అభయ్కి ఆమె పోలీస్ ఆఫీసర్ అని తెలిసింది. ఆమెని గట్టిగా పట్టుకునున్నాడు అభయ్. ఆమె విడిపించుకోవడానికి ట్రై చేస్తోంది. నాతో అపార్ట్మెంట్ షేర్ చేసుకోవడానికి నీకేంటి ప్రాబ్లం? నేను రెంట్ కూడా ఇస్తానని చెప్పాను కదా, కావాలంటే చెప్పు, డబుల్ రెంట్ ఇస్తాను అని పెనుగులాడుతోంది ఆ అమ్మాయి. ఆమె పోలీస్ అని అర్థమైన తర్వాత కొంచెం వెనక్కి తగ్గాడు అభయ్. అయితే నువ్వు పోలీసు అన్నమాట. చూడ్డానికి ఏదో ఫ్యాషన్ షో మోడల్ లాగున్నా. నీలాంటి వాళ్ళు పోలీస్ కన్నా సినిమా హీరోయిన్ లేదా యాంకర్ గా ట్రై చేస్తే బెటర్ అంటూ ఎగతాళి చేస్తూ అన్నాడు. గాలికి ఆమె కుర్రలు నుదుటి మీద ఆమె వెనక్కి తోసుకోకుండా అతని వైపే కోపంగా కింద పడ్డంతో ఆమె ఒళ్ళు అక్కడక్కడ కందిపోయింది. నాజుకుగా ఉన్న బొగ్గలు కూడా ఎరుపెక్కాయి. ఆమె అతని వంక కోపంగా చూస్తుంది. పోలీస్ అయితే ఏంటి, సామాన్యులైతే ఏంటి, నువ్వు చేసేది మాత్రం తప్పు. ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోమంటే ఎలా అని అదే కోపం కంటిన్యూ చేస్తూ కొంచెం క్యూట్ గా అడిగింది అమ్మాయి. సారీ, అపార్థం చేసుకోకు. నేను కూడా పోలీస్ ఆఫీసర్ని. ఈ రోజు కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాను, అందుకే ఆ ఉద్దేశంతో అడిగాను అని కొంచెం సర్దుకొని ఆమెతో అన్నాడు అభయ్. ఆ మాటలు వినేసరికి ఆమె కూడా కొంచెం శాంతించింది. నువ్వు పోలీసా? ఏ స్టేషన్ అడిగిందా అమ్మాయి. జూబ్లీ హిల్స్ PS లో నైట్ పెట్రోలింగ్ ఆఫీసర్. ఇప్పుడే డ్యూటీ ఫినిష్ చేసి ఇంటికొచ్చా. ఇక్కడేమో ఇలా నీ చేతిలో బుక్ అయిపోయాను అని నవ్వుతూ అన్నాడు. ఆమె కూడా ఆ మాటలకు చిన్నగా నవ్వింది. అతను కూడా తోటి పోలీస్ ఆఫీసర్ అనగానే ఆమె మనసు విప్పి మాట్లాడడం ప్రారంభించింది. ఇంటికి ఆత్మీయులకి దూరంగా ఈ మహానగరంలో ఒక్కదాన్ని ఇండిపెండెంట్ గా ఉండాలని ఎంతో ప్యాషన్ తో డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాను. నేను ఈ ఊరు దాన్ని కాకపోవడం వల్ల నాకు ఇక్కడ పెద్దగా స్నేహితులు కూడా ఎవరూ లేరు. నా ఆఫీస్ ఇక్కడే,
ఏం కావాలన్నా పక్కనే మాల్ అందుబాటులో ఉంది. ఏదైనా ఊరు వెళ్ళాలంటే బస్ స్టేషన్ కూడా దగ్గరలోనే ఉంది. నేను ఓవర్ టైం చేస్తూ కూడా ఉంటాను. ఆ టైంలో ఎక్కువ దూరం ట్రావెల్ చేయడం పాసిబుల్ కాకపోవచ్చు. నాకు ఇంత మంచి అపార్ట్మెంట్ ఇంత దగ్గరలో మళ్ళీ దొరకడం కష్టం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అని తన ప్రాబ్లమ్స్ అతనితో షేర్ చేసుకుని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తోంది ఆ అమ్మాయి. అసలు నీకు నా గురించి కొంచెం కూడా తెలీదు, అయినా కానీ నాతో ఉండాలనుకుంటున్నావు. ఒక అబ్బాయితో ఉండాలంటే నీకు భయంగా లేదా? ఆమెను అడిగాడు అబ్బాయి. కమాన్, డోంట్ బి సో నైవ్. నీ గురించి తెలుసుకుని నేను నీ మీద బుక్స్ రాయాను కదా. నువ్వు ఒప్పుకుంటే వి విల్ బి జస్ట్ రూమ్మేట్స్. అబ్బాయి అయినా అమ్మాయి అయినా బేసిక్ రిక్వైర్మెంట్స్ ఒకటే ఉంటాయి. లివింగ్ టుగెదర్, కంబైన్డ్ షేరింగ్ అన్నది చాలా కామన్ కాన్సెప్ట్ అయిపోయింది. ఫ్యూచర్ లో నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ని తెచ్చుకొని ఒకే రూమ్ లో ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు. నాకు కావాల్సింది తలదాచుకోవడానికి ఒక సేఫ్ ప్లేస్. అందులో అబ్బాయి ఉన్నా అమ్మాయి ఉన్నా ఎవరున్నా పర్లేదు. నేను ఎవరి ప్రైవసీకి భంగం కలిగించను. జస్ట్ డోంట్ ఎంటర్ మై ప్రైవేట్ స్పేస్, అంతే. దిస్ ఇస్ మై ఫండా. ఇకపోతే భయం అంటావా? ఇందాక జరిగిన ఫైట్ తర్వాత నీకు అసలు ఆ డౌట్ రాకూడదు అని కాన్ఫిడెంట్ గా చెప్పింది అమ్మాయి. కొంతసేపు ఏం మాట్లాడలేదు అబ్బాయి. అతను ఆలోచిస్తున్నాడంటే తనతో రూమ్ షేర్ చేసుకోవడానికి విల్లింగ్ గా ఉన్నట్టు ఆమె అనుకుని తన లగేజ్ తీసుకోబోయింది. ఏంటి లగేజ్ సర్దేస్తున్నావు? అప్పుడే నేను గెస్ చెప్పేసినట్టు ఫిక్స్ అయిపోయావా అని ఆమె వైపు చూస్తూ ప్రశ్నించాడు అబ్బాయి. ఎంత చెప్పినా కూడా నీకు నా మీద డౌట్స్ ఉన్నాయా? యు ఆర్ అన్బిలీవబుల్ అని అతని వైపే నిరాశగా చూస్తూ అంది ఆమె. అతను రూమ్ షేరింగ్ కి ఒప్పుకుంటాడో లేదో అని, ఒకవేళ ఒప్పుకోకపోతే మళ్ళీ రెంటెడ్ హౌస్ వెతుక్కోవడానికి ఎంత కష్టపడాలో అని ఆలోచిస్తూ అక్కడే నిలబడింది ఆ అమ్మాయి.